మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియా సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? ప్రియ నేస్తమా, ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి నీవు వినడానికి సిద్ధంగా ఉన్నావా? అలాగైతే వాక్యాన్ని ధ్యానించుకుందాము. యోబు గ్రంథము 22వ అధ్యాయము, అంతేకాకుండా 21వ వచనము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా చాలామంది అడుగుతున్నారు, ఆయనతో సహవాసం చేయడం అంటే ప్రార్థన చేయడం కదా, మరి ప్రార్థన ఎలా చేయాలి? గంటలు గంటలు చేయాలా, లేకపోతే మోకరించి గట్టి గట్టిగా ప్రార్థన చేయాలా, ఎలా చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కానీ నేస్తమా, నీ శరీరాన్ని స్థితిని బట్టి నువ్వు ఏ విధంగా ప్రార్థన అయినా చేయవచ్చు. నీకు ఆరోగ్యం మంచిగా ఉన్నట్లయితే నువ్వు మోకరించి, నువ్వు చేతులు పైకెత్తి నువ్వు నిలువున మోకరించి ప్రార్థన చేసినట్లయితే నీ తగ్గింపు తత్వాన్ని బట్టి దేవుడు ఎంతగానో నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా ఎందుకమ్మా అలాగే ఎందుకు ప్రార్థన చేయాలి అంటావేమో. నీవు మోకాల దండ మీద ఉండి ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తి, ఎక్కువ విజయం, అపవాది మీద విజయం కలగడానికి అవకాశం ఉంటుంది. నువ్వు అపవాదిని జయించాలన్నా, నువ్వు ఏదన్నా చేయాలన్నా, నువ్వు ఈ లోకంలో అన్నిటినీ కూడా శరీరేచ్ఛలను కానీ మతమేచ్ఛనే కానీ ఏదైనా కానీ సరే, ఈ లోకంలో ఉన్న పాపాన్ని నువ్వు జయించాలంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయడమే ఒకటి. నువ్వు మోకరించి ప్రార్థన చేయడమే జవాబు. నువ్వు మోకరించి ప్రార్థన చేసినట్లయితే ఎటువంటి వాటినైనా నువ్వు జయించగలుగుతావు, ఎటువంటి పాపాన్నైనా నువ్వు జయించగలుగుతావు. నేను పాపం చేస్తున్నాను, ఆ పాపం నుండి విడుదల పొందలేకపోతున్నాను అని అనుకుంటున్నావేమో. కానీ ఆ పాపంలో అన్నిటిలో కూడా నువ్వు విజయాన్ని పొందాలంటే నువ్వు ఒక్కటి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ఇక్కడ వ్రాయబడి ఉన్నది కదా, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలగాల. నీవు ఎదుటివారితో సమాధానం నీకు కలిగి ఉండాలా. నువ్వు ఎదుటివారు నిన్ను అర్థం చేసుకోకుండా ప్రతిదానికి కూడా నీకు విభేదంగా, వ్యతిరేకంగా ఉంటున్నారా? నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీ భర్తతో నీకు సమాధానం ఉండాలన్నా, లేకపోతే ఎవరితోనైనా ఎవరితోనైనా నీకు సమాధానం ఉండాలన్నా నువ్వు మొదటిగా మోకరించి ప్రార్థన చేయి. మోకరించి ప్రార్థన చేసిన వెంటనే నీకు సమాధానము అవన్నీ కూడా కలగవు. కానీ ఏ సమయంలో నీకు కలగాలో ఆ సమయంలోనే నీకు కలుగుతుంది. తొందరపడకు, వేచి చూడు, నిరీక్షించు. దేవుని ఎడల నువ్వు నిరీక్షణ గలవారమై మనం జీవించే వారంగా ఉండాలండి. నిరీక్షణ మనకు ప్రాముఖ్యమై ఉన్నది. నువ్వు నిరీక్షణ కలిగి నువ్వు జీవిస్తే, నువ్వు నిరీక్షణతో దేవుని వైపు చూసి నిరీక్షణతో నువ్వు ఏదైనా కానీ సరే చేయాలనుకుంటే దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా నువ్వు దేవునితో సహవాసం నువ్వు చేస్తూ ఉన్నావా? నువ్వు దేవునితో సహవాసం చేయడానికి ముందుగా ప్రాకులాడు. నువ్వు లేచి ప్రార్థించడానికి నువ్వు ప్రయాసపడు. దేవునితో సహవాసం చేయడానికి నువ్వు ప్రయాసపడు. దేవునితోనే మాట్లాడాలని చెప్పేసి నువ్వు ప్రయాసపడుతూ ఉండాలి. చాలామంది నిజంగానండి ఫ్రెండ్స్తో మాట్లాడకపోతే, ఒక్కరోజు మాట్లాడకపోయినా అయ్యో నాకేంటి ఇలా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటామా లేదా? సపోజ్ తల్లిదండ్రులతో మాట్లాడకపోయినా, బంధుమిత్రులతో మాట్లాడకపోయినా అయ్యో నేను ఈరోజు మాట్లాడలేదు అని చెప్పేసి ఒక గిల్టీ ఫీలింగ్ అనేది మనకు కలుగుతూ ఉంటుంది కదా. మరి నిరాశ అనేది మనకు కలుగుతూ ఉంటుంది కదా. మరి దేవాది దేవునితో నువ్వు మాట్లాడకపోతే నీ హృదయం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. నీ హృదయం ఎంత వేదన పడుతుందో ఒకసారి ఆలోచించు. నిజంగా దేవునితో సహవాసం చేయడం చాలా ప్రాముఖ్యం. దేవునితో నువ్వు కొద్ది నిమిషాలైనా కానీ సరే హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగు. దేవా, నేను ఇట్లా ఉన్నాను, ఈ స్థితిలో నేనున్నాను, నాకు సహాయం చేస్తావా? దేవా, ఏంటి ప్రభా, నేను ఎలా నడవాలి, నేను ఎలా ఆలోచించాలి, నా ఆలోచనలో కరెక్టేనా, నా మాట తీరు కరెక్టేనా, నా మాట తీరు అందరికీ నచ్చడం లేదు, సరిచేయవా, నాతో మాట్లాడవా అని చెప్పేసి నువ్వు దేవునితో సహవాసం చేయి. నువ్వు మాట్లాడుతూ ఉండు. మనం మనుషులతో ఎంత గంటలు మాట్లాడతాం, అలాగే దేవునితో నువ్వు మాట్లాడే కొద్ది మాటలైనా హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడుతూ ఉండు. నువ్వు మాట్లాడడం ప్రయత్నించు. దేవుని సహవాసాన్ని, నువ్వు సహాయాన్ని అసలు ఎప్పుడు కూడా విడిచిపెట్టావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఒక్కసారి నువ్వు మాట్లాడడం ప్రయత్నిస్తే ఆ మాట్లాడే మాట తీరును బట్టి, ఆ సహవాసాన్ని బట్టి నువ్వు ఇంకా కొనసాగిస్తూ ఉన్నట్లయితే దేవుని విడిచిపెట్టడానికి కూడా నీకు అసలుకి మనసు రాదండి.
దేవుణ్ణి మర్చిపోయినా, అయ్యో నేను మర్చిపోతున్నానా అని చెప్పేసి వెంటనే నీకు నీ హృదయము గద్దిస్తూ ఉంటుంది, నీ హృదయం నీకు హెచ్చరిస్తూ ఉంటుంది, నీకు తెలియజేస్తూ ఉంటుంది. నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉండు. నువ్వు ఏది చేయాలన్నా ఏది అయినా కానీ సరే నీ వెనక విజయాలు వెంటనే వస్తాయండి. పరుగున నీ వెనకాల విజయాలన్నీ నీ పరుగున నీ వెనకాలే వస్తాయన్నీ. నువ్వు అనుకుంటూ ఉంటావు నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు, నేను దీంట్లో విజయాన్ని సాధించలేకపోతున్నా అనుకుంటావు. నువ్వు ప్రార్థన చేయి, ప్రతి ఒక్క సహాయం నీ వెనక వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క విషయాలన్నీ కూడా, ప్రతి ఒక్క సక్సెస్ అంతా కూడా నీ వెనకే వస్తూ ఉంటుంది. కాబట్టి దేవునితో సహవాసాన్ని నువ్వు విడిచిపెట్టమాకు. నీకు సమాధానం కలుగుతూ ఉంటుంది దేవుని యొక్క సహవాసం. అంతేకాదు అవన్నీ కూడా నీకు మేలు కలుగుతూ ఉంటాయి. నీకు మేలు కలగట్లేదని బాధపడుతున్నావేమో, నాకు మేలు జరగడం లేదు అని చెప్పేసి నువ్వు ఎక్కడెక్కడో నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావేమో. నీకు ఆరోగ్యం మంచిగా ఉండాలన్నా, నీ హృదయం మంచిగా ఉండాలన్నా, నువ్వు చేసే పనులే కానీ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఏదైనా కానీ సరే నువ్వు అన్నిట్లో కూడా విజయాన్ని పొందుకోవాలన్నా, నీకు మేలు కలగాలన్నా, నీకు సమాధానం కలగాలన్నా ప్రతి దానికి కూడా సొల్యూషన్ ఏంటయ్యా అంటే ప్రార్థన, దేవునితో సహవాసం. మరి దేవునితో సహవాసాన్ని కొనసాగిస్తూ ఇంకా అత్యధికంగా మనం పెంచుకుందాం. దేవుని యొక్క సహవాసం మనమందరం కూడా కలిగి ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామం నాకు వందనములు ప్రభువా. అయ్యా నీతో సహవాసం మేము చేయలేకపోతున్నాం, మమ్మల్ని దయతో క్షమించండి అయ్యా. మనుషుల సహాయము, మనుషుల సహవాసం కోసం మేము ప్రాకులాడాము, కానీ అయ్యా నీ సహవాసం కోసం మేము ప్రాకులాడలేకపోతున్నాము అయ్యా. లోక ఆశలతో మేము జీవిస్తూ ఉన్నాం, లోక తలంపులతో మేము జీవిస్తున్నాం, లోకం వెంబడి మేము వెళ్తూ ఉన్నామేమో. దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇక నుండి నైనా వేసే ప్రతిసారి ప్రతి నిమిషము అయ్యా నీతో సహవాసాన్ని కలిగి ఉండే జీవితాన్ని మాకు ప్రసాదించండి అయ్యా. తండ్రి, నీతో సహవాసం చేస్తే మాకు మేలు కలుగుతుంది అయ్యా. నీతో సహవాసం చేసినట్లయితే మాకు సమాధానము కలుగుతుంది అయ్యా. మా జీవితంలో సమాధానము లేదు, మా జీవితంలో మేలు లేదు ప్రభువా. అయ్యా తండ్రి నాయనా, అవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే కేవలం నీ సహవాసంలోనే అయ్యా. నీతోనైనా వేసే అన్యోన్యంగా మేము కలిగి జీవిస్తూ, నీతోనైనా వేసే సంభాషణ చేస్తూ, నైనా వేసే నీలో ఉన్న ప్రేమను మేము రుచి చూచి, అటువంటి ప్రేమను మేము పొందుకున్నప్పుడే అవన్నీ కలుగుతాయి ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీవు చూపించే ప్రేమ మేము పొందుకొని అనేకులకు నీ ప్రేమను రుచి చూపించే కృప మాకు అందరికీ కూడా దయచేస్తారని నమ్ముచు, తోడు నీడగా ఉండి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదిస్తారని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.